మా లీడర్ కు పదవి ఎందుకు ఇయ్యరు? మా లీడర్ ను ఎందుకు పక్కన పెడుతున్నారు? మా లీడర్ ను ఎందుకు ఆఫీస్ కు రానిస్తలేరు? అసలు మా లీడర్ లేనిది మీకు ఇన్ని సీట్లు వచ్చేవా? మా లీడర్ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిపించిండో తెలియదా? అసోంటి లీడర్ ను ఎందుకు దేకుతలేరు? ఇగో ఇట్లా నినాదాలు చేసుకుంటా పార్టీ కార్యకర్తలు అభిమానులు పోయి పార్టీ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తారు. పదవి ఇయ్యాలని బరాబర్గా అడుగుతారు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఇదేంది పార్టీ ఆఫీసుల దగ్గర నిరసన అన్నారు, నినాదాలు అన్నారు, తీరా చూస్తే గొర్రెలు మేకలను పట్టుకొచ్చిండ్రు. అసలు ఏంది ఇదంతా అంటే ఇది నిరసనే, ఇది పార్టీ ఆఫీసే, గాంధీ భవన్ ఇది. వీళ్ళంతా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం లీడర్లు. చెప్పుండ్రే అన్నలు, మీ డిమాండ్లు ఏంటి? అసలు గాంధీ భవన్ కు గొర్రెలను మేకలను తీసుకొచ్చి మేపడానికి కారణం ఏంది? యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవ్ నిషేధ ప్రకారం వాటాని. ఇగో ఇందుకట ఇల్లు నిరసన తెలిపింది. తెలంగాణ కేబినెట్ పిసిసి కార్యవర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలి, అందుకే మేము వచ్చినాం. మా జనాభా ఆధారంగా మాకు సీట్లు కట్టబెడితే ఇదంతా పంచాది ఉండదు కదా అని అనుకొచ్చిండ్రు. అయితే వీళ్ళు ఇట్లా ధర్నా చేస్తుంటే ఇట్లా గొర్రెలను పట్టుకొచ్చి నిరసన చేసుడు తప్పు, మీరంతా వెళ్ళిపోవాలని యాదవ సోదరులకు చెప్తే మేము పోనే పోము, మా వాటా ఏందో తెలవాలి, మా పదవులు మాకు ఇయ్యాలని పట్టుబట్టిండ్రు. పిసిసి చీఫ్ ను కలిసినాకనే పోతామని చెప్పిండ్రు. కానీ ఇంతమంది పోలీసులున్నా ఏకంగా డీసీఎం కట్టుకొని గాంధీ భవన్ లో అడుగుపెట్టి ఇంతగానం గొర్రెలను వదిలి నిరసన చేసిండ్రంటే ఎంత పక్కా ప్లానింగ్ తో వచ్చిండ్రో చూడండి. కానీ పార్టీ ఆఫీసులకు గొర్రెలను మేకలను పట్టుకొచ్చి నిరసన తెలుపుడు అయితే ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండి.